యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలముల వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనుల నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. 2021 సంవత్సరపు ఆదివారపు ఆరాధన శుక్రవారపు 7 మాటల ధ్యాన ఆరాధనలో మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరపున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, ఆయన చేసిన గొప్ప మేళ్లను బట్టి ఈ శుభ శుక్రవారపు ఆరాధన సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరూ రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ షమ్మా చర్చ్ తరఫున మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ విలువైన శ్రేష్టమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియా ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రార్థన చేయటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశానికై మీకు వందనాలు. ఈ శుభ శుక్రవారం రోజు ప్రభా, గుడ్ ఫ్రైడే రోజు ఆరాధన చేయటకు మాకు ఇచ్చిన గొప్ప తలంపును బట్టి మీకు వందనాలు. మీ తలాంతులను ప్రభు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ కృపను మాకు ఇచ్చిన వందనాలు. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మీరే మాకు నాయకుడిగా నావికుడిగా ఉండమని ప్రార్థించుకుంటున్నాం. ప్రత్యేకంగా మాకు ఇచ్చిన యొక్క సహవాసాన్ని మెరుగుపరుస్తూ మీ జీవితంలో ప్రభా మేము ఇవ్వబడి మా జీవితంలో మీరు ప్రభా క్రోడీకరించబడి మీ జీవితాన్ని బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీరు కావాల్సిన దేవుళ్ళు దయచేసి మీరే మాకు తోడు నడిపించమని ప్రార్థించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ 2021 సంవత్సరంలో లెంట్ డేస్ అంతట్లో మాకు తోడుగా ఉండి, పరిశుద్ధ వారంలో తోడుగా ఉండి, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున మీ ఏడు మాటలు ధ్యానం చేయటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో మీ నామను ధ్యానిస్తూ కావాల్సిన దేవుళ్ళు దయచేయండి. ప్రత్యేకంగా మరొకసారి ఈ ఆరాధన కూట అంతట్లో మీ తోడు నడిపించమని, మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి గమనించండి పిల్లారా, ఫ్లయర్లోనేమో మనకి 12 ఆరాధన స్టార్ట్ చేసుకున్నాము. కాకపోతే నిన్నటి మధ్యరాత్రి టైంలో వైఫై ఫైబర్ బ్రేక్ అయిందని రిపేర్ చేయడానికి చేపట్టింది. ఐ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ ద డిలే. ప్లీజ్ డోంట్ మైండ్. దయచేసి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ఈ ఆలస్యం జరిగినందుకు మమ్మల్ని ప్రోత్సహించండి. డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే తాంత్రిక టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి మనం ఏం చేయలేకపోయాం. సో వైఫై కనెక్షన్ ఇందాకనే వచ్చింది. అందుని బట్టి ఈ ఆరాధనను కొనసాగింపు చేసుకుందాం. ఒక దేవుని ఆరాధన చేయటం పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. దయచేసి గమనించండి, మన యేసుక్రీస్తు వారు సిలువలో చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే కాబట్టి ఆరాధన పాటలు మరియు మామూలు పాటలు ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ పాటలు పాడుకుందాం. ఈరోజుకి మనం వాక్యం తెలుగులో ఉంటుంది కాబట్టి చాలా చాలా కాల క్రితం పాత పాట, నేను బైబిల్ కాలేజ్లో స్టూడెంట్గా చదువుకున్న పాట, నాకు చాలా ఇష్టమైన పాట, ఓల్డ్ రగెడ్ క్రాస్ అనే ఒక పాట ఉంటుంది. ఆ పాటను పాడుకొని దేవుని యొక్క శిలువ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. On a hill far away stood an old rugged cross, the emblem of suffering and shame. And I love that old cross where the dearest and blessed for a world of lost sinners was slain. So I'll cherish the old rugged cross till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. Oh, the old
despised by the world, has a wondrous attraction for me. For the dear Lamb of God left His glory above to bear it to that Calvary. So I'll cherish the old rugged cross, still my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. To the old rugged cross I will ever be true, its shame and reproach gladly bear. Then He'll call me someday to my home far away, where His glory forever I'll share. So I'll cherish the old rugged cross, till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. I will cling to the old rugged cross and exchange it someday for a crown. ఈ శుభ శుక్రవారంన దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరి ఆయన సెలవులో పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానించటకు దేవుడు మనకు కృపనిచ్చారు. ఈరోజు మనల్ని సజీవ లెక్కలో వచ్చినందుకే దేవాతి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మరి వాక్యం బట్టి అంతేకాదు మరి చెప్పబడే వాక్యం నిమిత్తమై అంతేకాదు 7 మాటలు ఏ రీతిగా మనం ధ్యానం చేసుకున్నామో మరి దేవుడు మనకి కృప చూపించటకై ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమ కృపగల మా ప్రభువా, జీవం గల మా నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు తండ్రి మమ్మల్ని ప్రభా సజీవ లెక్కలో ఉంచి మీ కొరకై ప్రభా తండ్రి మేము తండ్రి జీవించటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి సహాయం బట్టి స్తోత్రాలు చేసుకున్నాం యేసయ్య. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీరు ప్రభా తండ్రి శుభ శుక్రవారం నాడు ప్రభా తండ్రి మీరు సిల్వలో ఏ రీతిగా ప్రభా మరి శ్రమపడ్డారో బాధింపబడ్డారో అంతేకాదు మా నాయన మరి ఆ శ్రమలను బట్టి అంతేకాదు మా నాయన మీరు చేసిన బలియాగను బట్టి మాకు ఈరోజు రక్షణను మీరు మాకు అనుగ్రహించిన దేవ అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా తండ్రి ప్రభా మీరు పలికిన 7 మాటలు మేము తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు మా పట్ల ఎంత ప్రేమ ఉందో ప్రభా తండ్రి మరి మీరు మాకు మీ ప్రేమను వెల్లడించిన దేవ అందరిని బట్టి స్తోత్రాలు చేసుకుని మనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి మరి మీరు పలికిన 7 మాటలను ప్రభా ధ్యానించిపోతుండగా ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీరు ఏమైతే ప్రభా తండ్రి మాతో మాట్లాడబోతున్నారో ప్రభా మాకు తండ్రి ఆ మాటలు మాకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా మీరు మాతో ఉండండి, మా పట్ల ఉండి ప్రభా తండ్రి మరి మంచి వాక్యాన్ని ఒక
తండ్రి బ్లెస్సింగ్ టైంను మీరు మాకు దయచేయమని వేడుకుంటూ మీ దాసుని కూడా మీ కౌగిట్లో ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళకముందు మరొక పాటను మనం పాడుకుందాం. సిలువ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఇంకొక మంచి దేవుని పాట ఉన్నది. మనకి దేవుడిచ్చిన గొప్ప యేసుక్రీస్తు సిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే విధానంలో ఇంగ్లీష్లో ఒక పాట మనం పాడుకుందాం. Savior bleed, and did my sovereign die? Would he devote that sacred head for such a warm as I? At the cross where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I am happy all the day. Was it for crimes that I had done, he groaned upon the tree? Amazing pity, grace unknown, and love beyond degree. At the cross where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I am happy all the day. Well might the sun in darkness hide, and shut his glories in, when Christ the mighty Maker died for man the creature sin. At the cross where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I am happy all the day. Thus might I hide my blushing face, while Calvary's cross appears. Dissolve my heart in thankfulness, and melt my eyes to tears. At the cross where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I am happy all the day. But drops of grief can ne'er repay the debts of love I owe. Here, Lord, I give myself away, 'tis all that I can do. At the cross where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I am happy all the day. For God ఈ రెండు పాటలు ఎందుకు ఎంచుకున్నామంటే బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఈ పాటలు మా కాలేజీలో పాడుతూ ఉండగా ఒక వేరే పరలోకానికి వెళ్ళినట్టు అనిపించేది. నా ఫేవరెట్ సాంగ్స్. అందుని బట్టి తెలుగులో చాలా పాటలు పాడుకుంటూనే ఉంటున్నాము. స్పెషల్గా గుడ్ ఫ్రైడే రోజు స్పెషల్గా ఉంటుందని ఇంగ్లీష్లో పాట పాడాల్సిన సమయం కలిగింది. కాబట్టి దేవుని మహాకృపను బట్టి
ఈ గుడ్ ఫ్రైడే రోజున ఇంగ్లీష్ పాటలు పాడటానికి దేవుడు వచ్చిన గొప్ప అవకాశం దేవునికి వందనాలు. హిందీ కూడా అనుకున్నాము, కాకపోతే టైం మనకి కుదరలేదు. ఈస్టర్కి హిందీ పాట పాడుకుందాం. నీలే ఆసుమాకే పార్ జాయింగ్ అనే పాట మంచిది ఉంది, అది ఆ పాట పాడుకుందాం, దానికోసం ప్రిపేర్ అవుదాం. హిందీలో మా ఫ్రెండ్స్ చాలామంది నార్త్ ఇండియాలో మా ఫ్రెండ్స్ మా స్టూడెంట్స్ ఉన్నారు, వారందరూ కోరుచున్నారు. దాన్ని బట్టి దేవుడి చిత్తం అయితే హిందీ వర్షిప్ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉన్నది. ప్రార్థన చేయండి. సమయంలో యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానం చేసుకుందాం. 7 మాటలు అంటే 7 గంటలు కాదని దయచేసి గమనించండి. త్వరగానే మనము ముగించుకుందాం దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానం చేసుకునేటప్పుడు నాకు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మటుకు మనము ఏమి పలికారు, ఎటువంటి పరిస్థితుల్లో పలికారు, ఆ పలికిన సందర్భం ఏంటి, అందరికీ అన్నీ తెలుసు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ 7 మాటలు నాకు వ్యక్తిగతంగా ఏ ఉదాహరణ తీసుకొస్తుంది, వ్యక్తిగతంగా ఎటువంటి పరిమాణంలో నేను అర్థం చేసుకుంటున్నాను, వాట్ డస్ ఇట్ మీన్ టు మీ పర్సనల్లీ. ఈ 7 మాటలు నాకు వ్యక్తిగతంగా ఏమి బోధిస్తున్నాయో, నా జీవితానికి ఎటువంటి అర్థాన్ని తీసుకొస్తున్నాయి అనేది ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. సో టుడే Jesus, the 7 words of the Lord on the cross and what they mean to me. యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు, శిలువ మీద పలికిన 7 మాటలు నాకు ఏమి నేర్పిస్తుంది, నాకు ఏమై ఉన్నది అని ఈరోజు మనము వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. జనరలైజ్ చేయొద్దు. యేసుక్రీస్తు వారు 7 మాటలు సిలువలో పలికారు అని అనకంటే, ఈ 7 మాటలు నన్ను ఉద్దేశించి నా కొరకు ప్రాణం పెడుతూ నన్ను ఉద్దేశించి పలికారు, నన్ను ఉద్దేశించి చెప్పారనే మాటను వ్యక్తిగతంగా మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే, మనము జ్ఞాపకం చేసినట్లయితే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించు అని ఒక మాట మనము చూస్తుంటున్నాం. ఈ మాట సువార్తలలో ఉన్నది. అంతేకాకుండా ఈ మాటను గమనించినట్లయితే, ఈ మాట ద్వారా ఆనాడు యేసుక్రీస్తు వారు ఆ బంట్రౌతులు, సేనాధిపతులు, సైనికులు యేసుక్రీస్తు వారిని హింసించి కొరడాతో కొట్టి, సిలువను మోయించి పడేసి కొట్టి తొక్కి గడ్డం లాగి 5 పంచగాయములు కలిగినట్లు వారిని యేసుక్రీస్తు వారిని ఎంతగానో హింసించారు. ఈ మాటను మనం గమనిస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అనే మాటను గమనిస్తే, ఈ మాట ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ గుణము, క్షమించుట. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు దైవ మానవుడు, 100% దేవుడు, 100% మానవుడు. ఆ ఒక్క క్షణంలో గత్సెమనే తోటలో కానీ, ఆ సిలువ మోయడానికి వారు కొరత కొడుతున్నప్పుడు కానీ, ఒకే ఒక చిన్న తలంపు, తండ్రి ఆ దూతలను పంపించు అంటాడు కదా. నాకు ఈ క్షణంలో 1000 కోట్ల మంది దేవతను ఆజ్ఞాపించి నన్ను రక్షించుకునే శక్తి నాకున్నది. కానీ నేను ఈ లోకానికి వచ్చింది నా శక్తిని కనపరచుకోవడానికి కాదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నా శక్తిని ప్రదర్శిస్తే మీరందరూ దేనికి పనికిరారు. నా శక్తిని ప్రదర్శిస్తే, నా దైవిక శక్తిని బట్టి నన్ను నేను ఇప్పుడు కాపాడుకుంటే దేనికి పనికిరారు. దయచేసి గమనించండి పిల్లరా, మిమ్మల్ని కాపాడుకోవడానికి నా కాపుదల నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను. కోడి తన పిల్లల రెక్కల కింద కాచుకున్నట్లు ఎలాగైతే యెహోవా నిన్ను కాపాడుకోవడానికి నన్ను విడిచిపెట్టారో ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దయచేసి గమనించండి. మనం జ్ఞాపకం విషయం ఏంటంటే, ఇక్కడ క్షమాగుణము. వారు ఎంతో 40 కొరడా దెబ్బలు కొట్టారు. 40 కొరడా దెబ్బలతో కొట్టారు. కొరడ ఎటువంటిదంటే, అందరికి తెలిసిన విషయమే. కొరడాకి 7 తాళ్ళలాగా ఉంటాయి, ఆ తాళ్ళకి కొక్కిళ్ళు ఉంటాయి, ఆ ఇనప కొక్కిళ్ళు. అది కొట్టంగానే చర్మంలోకి దిగిపోయి అది లాగేవాళ్ళు, చర్మం చీలి బయటకు వచ్చేది, స్ట్రాండ్స్ లాగా బయటకు వచ్చేది. అవన్నీ మనకు తెలిసిన 40 కొరడా దెబ్బలు అంటే జస్ట్ ఇమాజిన్. బోన్స్ కూడా, ఎముకలు కూడా కనబడినట్టు మనం గమనిస్తుంటాం. కానీ ఏ ఎముక కూడా పగలకుండా దేవుడు కాపాడాడు. అట్టి చేసిన వారికి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. చాలామంది అనుకుంటారు, వారు తెలియక చేశారా? ఇప్పుడు బంట్రౌతికి కొరడాతో కొడితే ఆ కొరడ వెళ్ళి శరీరంలోకి చిక్కుపోద్ది, లాగినప్పుడు చర్మము కండరం బయటకు వచ్చిందని తెలీదా? తెలుసు.
ముళ్ళ కిరీటం పెట్టేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వచ్చిందని తెలియదా, నొప్పి పుడుతుందని తెలీదా? తెలుసు. మనకి తెలియకుండా ఒక చిన్న కాలికి ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అని బాధపడతాం. ఆ ముళ్ళు కనుక లోపల విరిగింది అనుకోండి, ఆ ముళ్ళు విరిచి విరిగిన చిన్న చిన్న ముళ్ళు తీసేంత వరకు మనకి నిద్ర పట్టదు, తీపి పుడుతూ ఉంటుంది, నొప్పి పుడుతూ ఉంటుంది. మన వల్ల కాకపోతే హాస్పిటల్కి వెళ్ళి తీయించుకుంటాం. ఏది? ఈ పెద్ద శరీరానికి ఒక ఇంత చిన్న ముళ్ళు తెలియకుండా గుచ్చుకుంటే, తెలిసి గుచ్చుకొనిరు. మన ఉదాహరణకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంజక్షన్ పొడుస్తున్నప్పుడు చాలామంది సర్కస్లు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, కొంతమంది కళ్ళు మూసుకుంటారు, అడు తిరుగుతారు, కొంతమంది ఇంజక్షన్ వద్దంటారు. అక్కడ దాకా ఎందుకండి? జస్ట్ నార్మల్ ఏదైనా చిన్న విషయంలో బ్లడ్ టెస్ట్ చేయాలంటే వేలు పట్టుకొని ఇట్లా ప్రెస్ చేసి పిన్నుతో గుచ్చుతారు. ఆ గుచ్చే టైంకి మనం ప్రాణమైపోయినట్టు అనిపిస్తుంది తెలిసి. అటువంటిది ముళ్ళ కిరీటము తల మీద పెడుతున్నప్పుడు ఆ తల నొప్పి పుడుతుందని ఆ మంత్రవతులకి ముళ్ళు అమ్మకటం పెట్టేవారికి తెలీదా? కానీ వీరేం చేస్తున్నారు? వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని దేవుడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు? యేసుక్రీస్తు ఎలా మాట్లాడగలుగుతున్నాడు? కొంతమంది అంటారు యేసుక్రీస్తు దేవుడు కాబట్టి క్షమించి వదిలేసేడులే. దట్ ఇస్ ట్రూ, దేవుడు కాబట్టి అనగలిగాడు. కానీ మానవుడుగా అనగలగవచ్చా? అనొచ్చా? అనలేం. ఇప్పుడు మనకి మానవుడిగా ఎవరైనా మనకు తెలిసిన వారు మనం చేయని ఒక తప్పుకి ఒక చిన్న నింద వేస్తేనే ఆ నింద చెరిపోయేంత వరకు ఆయన పోట్లాడి కొట్టించి పోలీసులు తీసుకెళ్ళి అంతవరకు చేస్తాం. ఇక్కడ జరిగింది ఏంటి? ఏ పాపము లేకుండా పాపులకు స్నేహితుడు, ఏ దుష్టత్వం లేకుండా తాగుబోతు, సమస్త జ్ఞానానికి మూలమైన యేసుక్రీస్తు బుద్ధి లేని వాడిగా వెర్రివానిగా మాట్లాడారు. మీరందరూ తెలీదా ఇట్లా మాట్లాడితే బాధ వస్తుందని? పక్కలో బల్లెం పొడిచేవాడికి తెలీదా? బల్లెం పొడిస్తే ఇనుప ముక్కతో శరీరాన్ని పొడిస్తే రక్తం వస్తుంది, నొప్పి పడుతుంది తెలీదా? అందరికీ తెలుసు. ఆ శాస్త్రులకు పరిశీలకు తెలీదా అన్యాయపు తీర్పు తీర్చారని? రాత్రి వేళ అప్పటికప్పుడు స్థలాలు మార్చి, రాజులను మార్చి, అధికారులను మార్చి పిలాతు దగ్గరకు ఒకసారి, ఈ దగ్గరకు ఒకసారి, కైసర్ దగ్గరకు ఒకసారి, హేరోదు దగ్గరకు ఒకసారి, ఇట్లా మార్చి వారు అన్యాయపు తీర్పు తీరుస్తున్నారని వారికి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసండి. శిష్యులకు తెలీదా యేసుక్రీస్తు వారు నన్ను చంపుతారు అని చెప్పిన ఆ మాటను వారు వినలేదా? గెత్సేమనే తోటలో ప్రార్థిస్తుండగా బంట్రోతులు వచ్చి యూదా ఇస్కరియోతుకు ముద్దు పెట్టిన వెంటనే యేసుక్రీస్తుని అరెస్ట్ చేసిన వెంటనే పేతురు తప్ప అందరూ పారిపోయారు. పేతురు ఏం చేశాడు? కత్తి తీసుకొని ఒక బంట్రోతు చెవిని కోసాడు. ఆ యేసుక్రీస్తు ఆ చెవిని పట్టుకొని బంట్రోతు చెవు అతికించి నా చెవు నార్మల్ అయిపోతే అప్పటికీ తెలియదు ఆయనకి? తెలుసు. ఆ చెవు సరి చేసుకున్న చెవు బాగుపడిన ఆ వ్యక్తికి తెలుసు ఈయన దేవుడు అని. లేకపోతే తెగిపోయిన చెవు నూరు అతికిస్తానండి? అసలు ఇది కార్టిలేజ్. బోనన్న అతుకుద్ది. బోన్ ఇరిగితే, ఎముక ఇరిగితే, ఫ్రాక్చర్ అయితే ఆ కట్టు వేస్తే అది అతుకుద్ది. ఇది కార్టిలేజ్, అసలు అతకదు. నా చెవి కట్ అయిపోయింది, యేసుక్రీస్తు పెట్టి యేసుక్రీస్తు నా చెవి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఒక రక్తం కాలేదు, ఒక ఇది కూడా లేదు. ఆ సైనికుడికి తెలీదా? తెలుసు. మరి వీరేం చేస్తున్నారు? వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించని చెప్పగలిగిన ఆ ప్రేమ గల మాటలు ఏంటంటే, అక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే, వారు యేసుక్రీస్తు అని ఒక నాయకుడిని, యేసుక్రీస్తు అని ఒక బోధకుడిని, యేసుక్రీస్తు అని ఒక స్వస్థపరిచేవాడని, యేసుక్రీస్తు ఒక మనిషిని చంపుతున్నట్లు వారికి తెలుసు. వారికి తెలియనిది ఏంటంటే, రక్షకుడైన యేసుక్రీస్తుని వారు చంపుతున్నారని వారు తెలియకుండా ఉన్నారు. They didn't know that they were killing the Savior of the world. They just knew that they were killing Jesus Christ. వీరేం చేస్తున్నారు? వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. వారు సిలువలో వేలాడుతున్న నన్నుగా చూస్తూ యేసుక్రీస్తు మనిషిగా చూస్తున్నారే కానీ దేవాది దేవుణ్ణి చంపుతున్నాము,
యేసుక్రీస్తుని రక్షకుడిని చంపుతున్నాము. రక్షణ తీసుకురావడానికి వదకు తేబడిన గొర్రెపిల్లను చంపుతున్నాము. ఆ గొర్రెపిల్ల సమస్త పాపములు తీసివేస్తుందని గమనించి, వారు కొట్టినా తిట్టినా వీరి పాపములు కూడా తీసివేస్తుందని వారు తెలియక నన్ను చంపుతున్నారు ప్రభా, వారిని క్షమించు. దయచేసి ఈరోజు ఆ విషయం నీకు నాకు ఎట్లా మనము మన జీవితానికి వ్యక్తిగతంగా తీసుకోవచ్చు. తెలియకుండా తెలిసి కూడా యేసుక్రీస్తు తెలిసి కూడా మనము ఆయన విసర్జిస్తున్నామేమో, లేక ఆయన గొప్ప దేవుడని తెలిసి కూడా మనం చేస్తున్న పాపాలను బట్టి ఆయన చంపుతున్నామేమో పరీక్షించుకోండి. ఆ రోజు యూదులు ఒకసారి చంపి వెళ్ళిపోయారు. ఒకసారి చంపి యేసుక్రీస్తుని వారు జయించారు అనుకున్నారు. కానీ దయచేసి గమనించండి పిల్లలారా, ఈనాడు వారి బిడ్డలు యేసుక్రీస్తు బిడ్డలుగా నీవు నేను పాపం చేసినప్పుడు ప్రతిరోజు యేసుక్రీస్తుని చంపినట్టే, యేసుక్రీస్తుని సిలువ వేసినట్లే. వారు ఒకసారి సిలువ వేశారు, మనం ఎన్నిసార్లు యేసుక్రీస్తు సిలువ వేస్తున్నాము జ్ఞాపకం చేసుకొని, ఎన్నిసార్లు సిలువ వేయబడ్డా మనల్ని క్షమించే దేవుడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. మనకు తెలుసు, వారికి రక్షకుడైన యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నాం వారికి తెలియదు, కానీ మనకి రక్షకుడైన యేసుక్రీస్తుని నేను సిలువ వేస్తున్నాను నా తప్పులను బట్టి నాకు తెలుసు. అయినప్పటికీ నన్ను గురించి దేవుడు ఏమంటాడంటే, వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియదు కనుక వాడిని క్షమించు ప్రభువా అంటాడు. క్షమాపణ గుణాన్ని దేవుడు మనకి ప్రదర్శించారు. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మళ్ళీ ఇంకెప్పుడు కూడా మనము తండ్రి ఎదుట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి ఎరుగురు కనుక వీరిని క్షమించని ఆ ప్రస్తావన లేకుండా, ఆ సమస్య లేకుండా, ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం దేవుడిని క్షమాపణలో మనం క్షమించబడి తిరిగి పాపానికి మనము లోకలో కాకుండా పాపము తిరిగి క్షమాపణ దగ్గర క్షమించు ప్రభువా అని వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. క్షమాగుణము. శిష్యులు అడుగుతారు, 7 సార్లు క్షమించాలా ప్రభువా అంటే, కాదు 70 సార్లు 7 సార్లు 70కి 7 సార్లు అంటే క్షమాపణ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక జ్ఞానయుక్తమైన మాట ఏంటంటే క్షమించడానికి ఎంతమంది ఉన్నా క్షమాపణ కోరడానికి ఆస్కారం లేకుండా, పాపము చేయకుండా క్షమించడానికి ఆస్కారం లేకుండా, క్షమాపణ కోరడానికి మనకి తావు లేకుండా చేసుకుంటే క్షమించవలసిన అవసరమే లేదు. అందుకని యేసుక్రీస్తు అంటాడు క్షమాపణ చాలా అవసరం. రెండో మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్తున్నాను. ట్రూలీ వెరీలీ ఐ సే అంటు యూ షల్ బి విత్ మీ ఇన్ పారడైస్. 2 దొంగల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం ఏంటంటే, ఈ మాట ద్వారా మనకి రక్షణ గురించి అవగాహన, రక్షణ గురించిన ఆలోచన. 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ యేసుక్రీస్తు ఏమన్నాడో మనకు తెలుసు, ఇంకో దొంగ ఏమన్నాడో మనకి తెలుసు. ఇక్కడ రక్షణ అనేది యేసుక్రీస్తు వారు మనకి తేటపరుచుకున్నాడు. ఏంటంటే రక్షణకి పేరుతో, ఊరుతో, వృత్తితో, జాతితో, మతముతో, భేదముతో, వర్ణముతో ఎటువంటి సంబంధం లేదు. వారిద్దరు దొంగలు. కానీ దొంగ కూడా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చూసి తెలుసుకొని పశ్చాత్తాపం పొంది ప్రార్థన చేసి యేసుక్రీస్తుని కోరుకున్నాడు. ఆ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, రక్షణ అనేది అందరికీ ఉచితముగా ఇవ్వబడుతుంది, కానీ అది కేవలమైనది కాదు. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్ ఈస్ నాట్ చీప్. రక్షణ ఉచితంగానే ఇవ్వబడింది, కానీ అది కేవలమైనది కాదు. అది చాలా పిరిమైనది, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్స్ ఫ్రీ బట్ వెరీ ఎక్స్పెన్సివ్. వాట్ ఈస్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్? రక్షణకు క్రియం ఏంటి? మన రక్షణ క్రయధనం ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తము. మచ్చ, మడత, డాగు, ఎటువంటి పాపము లేని స్వస్థపరచు, బలపరచు రక్తమును చిందించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ఆ క్రయధనమును యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనకి అర్పించారు. దయచేసి గమనించండి పిల్లరా, రక్షణ అనేది అందరికీ అవసరము. రక్షణ అందరికీ అవసరము. రక్షింపబడుట నీ వలన అవుతుంది. రక్షింపబడుట ఎటువంటిది? చాలా సులభం. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన? దేవుని యొక్క వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగును. దేవుని యొక్క వాక్యం ఎలా వినాలి? చెప్పేవాళ్ళు లేకపోతే, ప్రసంగించేవాళ్ళు లేకపోతే, వాక్యం చెప్పేవాళ్ళు లేకపోతే. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ ద హియరింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసం అనేది దేవుని యొక్క వాక్యం వినటం వలన కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం వినాలంటే చెప్పేవాళ్ళు ఉండాలి కదా. Where does faith come from? What will happen if anyone doesn't preach? దయచేసి గమనించండి పిల్లరా, రక్షణ పొందుకోవడం ఒక ఎత్తు అయితే, రక్షణ జీవితాన్ని ఇతరులకు చూపించడం ఇంకొక ఎత్తు.
You are saved, you are showing your salvation to others. That's more important. నీ రక్షణను ఇతరులకు కొనసాగించాలంటే, నీ రక్షణను ఇతరులకు ప్రచురపరచాలంటే, నీ రక్షణ నిన్నే పరలోకానికి తీసుకొని వెళుతుందంటే అది స్వార్థపూరితమైన రక్షణ. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు మనకి ఇచ్చింది నిస్వార్థమైన రక్షణ. నువ్వు పరలోకానికి వెళుతూ ఎంతమందిని తీసుకొని వెళతావో అది చాలా ప్రాముఖ్యం. నువ్వు పరలోకానికి వెళుతూ ఎంతమంది నిన్ను వెంబడిస్తారో అది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. దయచేసి గమనించండి, నిన్ను వెంబడించడం అంటే ఒక మతాన్నో, ఒక రాజ్యాన్నో, లేకపోతే ఒక కల్ట్నో, ఒక తెగనో చేసుకుని వెళ్ళటం కాదండి. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను నీ జీవితంలో కనపరుచుకొని, నీ జీవితంలో అన్వయించుకొని, రక్షణ మార్గం నడుస్తూ ఇతరులను రక్షణలోనికి తీసుకుని వచ్చే ఆ క్రియని రక్షణలో మనము కొనసాగే విధానము కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నంతకాలము ఎప్పుడు కూడా తనకు తాను ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేదు. ఏదైనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను, తండ్రి చిత్తమే నా ఆహారము, నా భోజనము, నా నీరు, నా పానీయం అన్నారు. దేవుని యొక్క మాటను నేను ఉల్లంఘించడానికి రాలేదు. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేటకు రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. దయచేసి గమనించండి పిల్లరా, ఈ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం గురించి చెప్తూనే ధర్మశాస్త్రం కొట్టేశారు. ఈ శాస్త్రులు పరిశీలన ఏం చేశారంటే ధర్మశాస్త్రం గురించి చెప్తూనే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి వారిని చూసేలాగా చూసుకున్నాను. నేను ప్రభా చూడు, నేను ఎంతగా దశభాగం ఇస్తున్నాను, నా వేషభూషణం చూడు, ప్రతిరోజు నేను ఉపవాసం ఉంటున్నాను, ఉండవలసిన రీతిలో ధర్మశాస్త్రం ఎట్లా చెప్తుంది అలా ఉన్నా నేను ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోడు పాపిని నన్ను కరుణించు ప్రభా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు? పాపిలైన ఆ యొక్క సుంకరి ప్రార్థనను దేవుడు విన్నాడు. దయచేసి గమనించండి పిల్లరా, రక్షణ అనడం అంటే రక్షింపబడతాం ఒక ఎత్తు అయితే, రక్షణను కొనసాగింపజేసుకొని ఆ రక్షణలోని ఇతరులను తెలుసుకొని రావడం అనేది ఇంకొక ఎత్తు. దయచేసి గమనించండి, రక్షణ ఆగిపోకూడదు, రక్షణ నాలో ఆగిపోకూడదు. నాలో రక్షణ ఆగిపోయిందంటే అది స్తబ్దమైన రక్షణ. దయచేసి స్తబ్దమైన రక్షణలో ఎటువంటి సంతోషము, సమాధానం ఉండదు. పరలోకానికి వెళ్ళిన వెంటనే ఒక వ్యక్తి చూసి నిన్ను అంటాడు, అయ్యా పాస్టర్ గారండి, మీరు మా ఊరికి వచ్చారు, మా ఊరికి పలానా రోజు వచ్చారు, మీరు చెప్పిన వాక్యాన్ని విని నేను రక్షణ పొందాను, ఆయన ఎవరో నాకు తెలియదు అని పరలోకంలో నిన్ను చూసి చాలామంది, అయ్యా నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను రక్షణ పొందాను, అయ్యా నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను పరలోకానికి వచ్చాను అయ్యా అని ఎంతోమంది అంటూ ఉంటారు. అవునా అనేది సర్ప్రైజ్ అవుతూ ఉంటుంది. అదే రకంగా కింద నుంచి కొంతమంది అరుస్తూ ఉంటారు, ఓ కిరణ్ నాతో ఉన్నావు, నాతో పలికావు, నాతో ఉన్నావు, నాతో 20 సంవత్సరాలు స్నేహంగా ఉన్నావు, నాతో 10 సంవత్సరాలు స్నేహంగా ఉన్నావు, కలిసి హోటల్కి వెళ్ళాం, కలిసి సంతోషంగా ఉన్నాం, కలిసి క్రికెట్ ఆడుకున్నాం, కలిసి ఇది చేసుకున్నాం, కానీ ఒక్కరోజైనా నువ్వు యేసుక్రీస్తు కూడా చెప్పలేదే, ఇదిగో నీ మూలాన నేను నరకంలో ఉన్నాను. ఆయన ఎంత సంతోషంగా వాళ్ళంటారు, నీ మూలాన నేను పరలోకంలో ఉన్నాను, అలాగనే నీ మూలాన నేను నరకంలో ఉన్నాను. నువ్వు తెలుసుకున్న దాన్ని నాకు చూపించలేదు, నువ్వు తెలుసుకున్న ఆ యేసుక్రీస్తు నాకు పరిచయం చేయలేదు, నువ్వు పొందుకున్న రక్షణను నాకు పరిచయం చేయలేదు. లోకంలో నేను జీవించినప్పుడు నీతో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా సమాధానంగా ఉన్నావు అనుకుంటే ఎందుకు ఇంత సమాధానంగా ఉన్నాడు, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడా అని అడిగినప్పుడు ఏవోలే అని అన్నావు, కానీ యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చేయడానికి చెప్పలేదు నువ్వు నాకు. నేను కూడా మారినట్లయితే ఈ కాలంలో నీ సమయంలో నేను నరకంలో లేకుండా పరలోకంలో ఉండేవాను కదా, నీ మూలాన నేను నరకంలో ఉన్నాను. ఆ మాట అవసరమా? హెవెన్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ సర్ప్రైజెస్, హెల్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఆఫ్ సర్ప్రైజ్. హెవెన్లో సర్ప్రైజ్ పొందుకుందాం, హెల్లో సర్ప్రైజ్ మనకి వద్దు. రక్షణ పొందుకోవటం ఎత్తైతే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పిన ఆ మాట ఆ యొక్క దొంగను ఎంతగానో ఆదరించిందంటే ఆ మరణాన్ని రుచి చూడడానికి సంతోషంగా అతను తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. దయచేసి గమనించండి పిల్లరా, చాలామంది అనుకుంటారు, చాలామంది ఏమంటారంటే ఆ దొంగ వల్లే లాస్ట్ మూమెంట్లో చనిపోయటానికి నేను యేసుక్రీస్తు నమ్ముకుంటానులే అంటాడు. దయచేసి గమనించండి పిల్లరా, నేడే రక్షణ దినము. ఈరోజు గడిస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపటి గురించిన అవకాశం లేదు, రేపు గురించిన గ్యారంటీ లేదు, రేపు గురించిన తప్పనిసరి అయిన జీవితం లేదు. ఈరోజు రాత్రి నిద్రపోతే తిరిగి పొద్దున్న లేస్తాను అనేది గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మరో క్షణము బ్రతుకుంటానో లేదు, నాకు నా టైం అయిపోతే గుండె ఆగిపోద్ది. పరలోకంలో దేవుడు అంటాడు, చాలే కిరణ్ పద, నువ్వు వాక్యం చెప్పింది చాలే పద అని అంటాడు. నేడే రక్షణ దినం. దయచేసి గమనించండి పిల్లరా, రక్షణ పొందిన నీవు ఇతరులను రక్షణలోకి తీసుకుని వచ్చే విధానంలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు.
నేడే నీవు నాతో కూడా పరదేశం ఉందని చెప్పి నా దొంగకు యేసుక్రీస్తు నీకు నాకు చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 14వ వచ్చిన అధ్యాయంలో ఏమంటాడు, మీ కొరకు స్థలము సిద్ధపరిచి ఉన్నాను, నీ కొరకు స్థలము సిద్ధపరిచి ఉన్నాను, ఆ స్థలంలోకి నువ్వు రావటం ఖాయమే, కానీ నీతో పాటు ఎంతమంది తీసుకొస్తావు వాళ్ళందరికీ నేను స్థలాన్ని సిద్ధపరుస్తాను. దయచేసి గమనించండి, పరలోకంలో నీ ఒక్క స్థలం ఉంటే సరిపోదు, పరలోకంలో నీతో పాటు ఎంతమంది రక్షణలోకి వచ్చారో వారి యొక్క జాబితా చాలా అవసరం. నిస్వార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. నిస్వార్థమైన సువార్తను, నిస్వార్థమైన రక్షణను ఇతరులకు నిస్వార్థంగా పంచుదాం. దయచేసి గమనించండి. సువార్తను పంచడం అంటే రోడ్డు మీదకి వెళ్ళి బైబిల్ చదవడం అదే కాదండి. సువార్త పంచడం అంటే బహిరంగ సువార్తలలో సభల్లో వాక్యం చెప్పడం అదే కాదండి. అదంతా కరెక్టే. పాటలు పాడటంలో అదంతా కరెక్టే. వాక్యం చదవటం, బైబిల్ చదవటం. కానీ దయచేసి గమనించండి పిల్లరా, నీ తోబుట్టువు, నీ స్నేహితుడు, నీ బంధువు, నీ మిత్రువు నీతో ఉండి నీతో జీవిస్తూ చివరికి యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు నీ తోబుట్టు, నీ బంధువు, నువ్వు ప్రేమించిన ఆ వ్యక్తి రక్షణలో రాకుండా నరకానికి వెళితే అది నీ రక్షణకు భంగం. దయచేసి గమనించండి పిల్లరా, అది నువ్వు స్వీకరించగలవా? నీతో ఉన్న నీ స్నేహితుడు నరకానికి వెళ్తున్నంటే స్వీకరించగలవా? నీ వాక్యము వాడు వినకపోవచ్చు, నీ పాటలో వాడు వినకపోవచ్చు, నీ యొక్క సాక్ష్యం వాడు వినకపోవచ్చు. నీ తోబుట్టు దేవుని యొక్క రక్షణను పొందలేకున్నట్లయితే నీ వాక్యము చెప్పినప్పుడు ఏముందిలే అన్నీ విన్నానులే అని చెప్పొచ్చు. లేకపోతే పాటలు పాడుతున్నప్పుడు ఏముందిలే ఈ పాట ఏముందిలే అంత తెలిసిన పాటే కదా అనొచ్చు. దయచేసి గమనించండి. కానీ నీ తోబుట్టువులను, రక్షణ లేని వారిని రక్షణలోకి తీసుకొచ్చేది వాక్యము కొంత అయితే, దేవుని యొక్క పాటలు కొంత అయితే, ఇతరుల సాక్ష్యాలు కొంత అయితే, నీ వ్యక్తిగత దేవునితో నడిచే నడక వారికి రక్షణలోనికి వచ్చే ఒక ఆస్కారము. నువ్వు వాక్యం చెప్పని అవసరం లేదు, నువ్వు పాట పాడవలసిన అవసరం లేదు, నువ్వు బహిరంగ సువార్తకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో యేసుక్రీస్తు వారు ఏమి చేశారో అందును బట్టి గతంలో నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉన్నదో గమనించి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత సంతోషము, సమాధానము నేను కలిగి ఉన్నానని తెలుసుకొని ఆ సంతోషాన్ని ఇతరులకు పంచే విధానంలో నా జీవితాన్ని కనుక నేను గడుపుకుంటే, నీ పాత జీవితాన్ని, నీ నూతన జీవితాన్ని చూసి, జీవితాన్ని, నీ వైఖరి, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చేతలు, నీ చూపులు, నీ యొక్క సమస్తమును కేవలము చూసి గుర్తించి ఈ తేడా ఏంటో ఉంది, ఏదో వ్యత్యాసం ఉన్నది, పాత జీవితానికి ఇప్పుడు వ్యత్యాసం ఉన్నది, ఆ వ్యత్యాసం ఎవరో అడుగుతారు, అప్పుడు చెప్పాలి ఈ వ్యత్యాసానికి కారణం దేవుడు, యేసుక్రీస్తు నన్ను రక్షించుకున్నాడు, నాకు రక్షణ దయచేశాడు, పాప విమోచన, పాప విడుదల, పాప ప్రక్షాళన చేశాడు, పాపపు సన్నిధి నుండి, పాపపు శక్తి నుండి, పాపపు శాపం నుండి నన్ను దేవుడు విడిపించాడు, పాపపు శక్తి నుండి నన్ను విడిపించాడు, పాపపు బలం నుండి నన్ను విడిపించాడు అని చెప్పగలుగుతాం. సో యూ యువర్ సెల్ఫ్ ఆర్ ఎ వాకింగ్ అండ్ టాకింగ్ గాస్పల్. నీవే నడిచే మాట్లాడే సువార్త, నీ జీవితమే మాట్లాడే సువార్త అవ్వాలి, నీ జీవితమే సువార్త అవ్వాలి, నీ మాటే సువార్త అవ్వాలి, నీ చేపలే సువార్త అవ్వాలి. అట్టి రక్షణ ఇచ్చే దేవుడు రక్షణ మనకి ఇచ్చాడు, రక్షణలోనికి అందరినీ మనము తీసుకొని వెళ్దాం. దయచేసి గమనించి 3వ మాట చూసినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మనందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు వారు తన జీవితాంతం వరకు ఎంతమందిని ప్రేమించాడంటే, ఎంత ప్రేమగా చూసుకున్నాడంటే, తన తల్లిని, తన తల్లి అయిన మరియను, భౌతిక తల్లి అయిన మరియను ఎవరు ఉల్లంఘించకుండా, ఎవరు చీటిపోటి మాటలు అనకుండా, సూటిపోటు మాటలు అనకుండా, ఎవరు ఆమెను వదలకుండా కుమారునికి అప్పగించాడు. దయచేసి గమనించండి పిల్లరా, ఇప్పటి వరకు అమ్మా నేను నిన్ను చూసుకున్నాను, ఇప్పటి వరకు ప్రభా అమ్మా నీకు నేను తోడుగా ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా తోడు నీకు ఉండదు, నాకు నీడ నీకు ఉండదు, నా ఆదరణ నీకు ఉండదు, కానీ నిన్ను విడిచి వెళ్తున్నాను, కానీ నేను వ్యక్తిగా వెళ్తున్నాను, కానీ నీకు ఒక సహాయాన్ని అందజేసి వెళ్తానని ఆ శిష్యునికి తన అమ్మను అప్పగించాడు. దయచేసి గమనించండి పిల్లరా, ఈ మాటలను మనం చూసినట్లయితే కంపాషన్, దేవుని ప్రేమ, దయగలిగిన దేవుడు మన దేవుడు, దయగలిగిన దేవుడు. నేను అపరాధములలో, పాపంలో కొట్టుమిట్టాడుచుండగా, లేవలేని పరిస్థితిలో ఉండగా, కేక పెట్టలేని పరిస్థితుల్లో ఉండగా, నన్ను ఎంతగానో బాధ పెట్టిన విషయాన్ని నేను చూస్తూ, నన్ను కృంగదీసిన విషయాన్ని చూస్తూ, నా కృంగుదలలో దేవుడు నాకు తోడుగొన్నానని తెలుసుకొని నా మీద దయ చూపించి, నా కొరకు ఈ లోకానికి వచ్చి, తన గొప్పతనాన్ని మర్చిపోయి నా మీద దయ ఉంచి, ఎలాగైతే ఆ తల్లిని మరియను ఆ శిష్యునికి అప్పగించాడో, ఈనాటి కాలంలో సిలువలో మరణమై 3 దినాలు భూస్థాపన చేయబడి, ఆ 3వ దినాన లేచి
విజయుడై తన యొక్క జీవితాన్ని జయ జీవితాన్ని ప్రదర్శిస్తూ ఎలాగైతే తను చనిపోయేటప్పుడు తన తల్లిని కుమారునికి అనుగ్రహించి ఒక శిష్యుని కాగా అప్పగించి బాగా చూసుకో, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగింతలు చెప్పి ఎలాగైతే చనిపోయారో ఈనాటి కాలంలో కూడా అదే అప్పగింతలు చేస్తున్నారు. ఏం అప్పగింతలు అండి అవి? ఎటువంటి అప్పగింతలు? దయచేసి గమనించండి. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నిన్ను నన్ను దేవుడు అప్పగిస్తున్నాడు. ఇదిగో ఈ నా కుమార్తె, ఈ నా కుమారుడు, ఈ నా కుమారుడిని నువ్వు కాపాడు ప్రభువా అని తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత ప్రేమ, ఎంత దయ! మనం అనుకుంటాము యేసుక్రీస్తు వారు చనిపోతున్న కదా, తల్లి గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది? దయచేసి గమనించండి పిల్లరా. తల్లి గురించి ఆలోచన చేసి అక్కడ అప్పగించిన విధానాన్ని, దృక్పథాన్ని చూసినట్లయితే ఈనాడు కూడా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీ గురించి నా గురించి దేవుడు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన ఏంటంటే, ప్రభువా నా కుమారుడు దయచే, నా కుమారునికి బలం దయచే, నా కుమార్తెకి అవసరం ఉంది ప్రార్థన చేస్తుంది, మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు. అది దేవుని యొక్క దయ. యేసుక్రీస్తు యొక్క ఆ దయకు మనము దాసోహమై దయచేసి అదే దయ మనము కలిగి ఉండాలి, అదే ప్రేమ మనం కలిగి ఉండాలి, అదే వైఖరి మనము కలిగి ఉండాలి. దయ కలిగి ఉండాలని ఉన్న డబ్బులన్నింటిని తీసుకొని దానం చేయటం, అపాత్ర దానం చేయకూడదు. దయచేసి గమనించండి పిల్లరా. అపాత్ర దానం చేయటం అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా మినిస్ట్రీస్కి సపోర్ట్ చేస్తున్నారు. దట్స్ ఫైన్. మినిస్ట్రీకి సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు సముద్రంలోనికి నీ యొక్క ఒక వంతు చుక్క నీరు వేస్తే సముద్రానికి ఏమి తేడా రాదు. ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ఓకే, సముద్రంలో నువ్వు ఒక చుక్క నీరు వేస్తే సముద్రంలో ఎటువంటి తేడా రాదు. కానీ ఎండిన భూమిలో బాగా చెక్కలైన భూమిలోకి వెళ్ళి ఒక చుక్క నీరు వేస్తే అక్కడ ఒక చెట్టు వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని చిత్తాన్ని బట్టి మీరు దేవుని యొక్క బిడ్డలుగా ఎటువంటి స్థలాల్లో మీరు దానం చేస్తున్నారు దయచేసి గమనించండి పిల్లలారా. సముద్రాన్ని మీరు బలపరుస్తున్నారా? ఎండిన నేలని మీరు బలపరుస్తున్నారా? మీ వివేచనకు నేను వదిలేస్తున్నాను. సంఘాలు లేక, స్థలాలు లేక, ప్లేస్ లేక, చెట్ల కింద, పుట్ల కింద మిగిలిపోయిన ఎప్పుడు బిల్డింగ్ పడిపోద్దా అనే ఆలోచనతో ఉన్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సంఘాల్లో పాస్టర్స్ లేకుండా ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఒకసారి మన గుంటూరు ప్రాంతంలోనే వెళితే ఎన్నో సంఘాలు, పాస్టర్లు లేక, వారిని చూసుకునేవారు లేక, వచ్చిన వారందరూ మీ సంఘం నాకు రాసి ఇవ్వండి మేము చూసుకుంటామనే విధానంలో ఉంటున్నాం. దయచేసి అటువంటి వారికి సపోర్ట్ చేయాలి, కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వారికి సపోర్ట్ చేస్తే తప్పేం లేదు. ఐ డోంట్ మైండ్. సముద్రాన్ని బలపరుస్తున్నారా, లేకపోతే ఎండిన నేలను మీరు బలపరచబోతున్నారు అనేది చాలా అవసరం. ఎందుకంటే దయ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అపాత్ర దానము మనం ఇప్పుడు చేయకూడదు, ఎందుకంటే అపాత్ర దానం చేసినది వేస్ట్ అయిపోతుంది. దయచేసి గమనించండి పిల్లలు. అందుకనే మీరు ఎక్కడ మీ యొక్క దయని చూపిస్తారో అది మీకు నిర్ణయించుకోవాల్సింది మీరే. దయచేసి గమనించండి. ఎందుకంటే నేను విమర్శించట్లేదు, నేను తప్పు పట్టట్లేదు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు థింక్ వేర్ యు ఆర్ గోయింగ్ టు పుట్ యువర్ చారిటీ. నీ దయ ఎక్కడ నువ్వు ప్రదర్శించబోతున్నావు, అది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. దయచేసి గమనించండి. దయ కలిగి ఉండాలి, దేవుని దయ కలిగి ఉండాలి. చాలామంది మనం అడుగుతాం, హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ అని అంటాము. కానీ దయచేసి గమనించండి పిల్లరా, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అని వదిలేస్తాము. దయచేసి గమనించండి. ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అని వదిలేకుండా ట్రై టు ఆల్వేస్, ఎవరు అడిగినా, ఎక్కడ అడిగినా, ఎన్నిసార్లు 1,00,000 సార్లు అడిగినా హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని చెప్పగలగాలి. దేవుని దయను బట్టి నేను బాగున్నాను అని చెప్పే విధానం ఉన్నట్లయితే దేవునికే మనము సమస్తమైన మహిమ తెచ్చిన వారం అవుతాం. ఎందుకంటే దయలేనిదే నీ దయలేనిదే మనము జీవించలేము. నీ దయలేనిదే నేను జీవించలేని ఒక పాట కూడా ఉన్నది. పాట పాడుకుంటాం హాయిగా, నీ దయలేనిదే నేను జీవించలేను, నీ దయలేనిదే నేను జీవించలేను. కానీ నీ పొందుకున్న దయను ఇతరులకు చూపించవే, నీ పొందుకున్న దయాన్ని ఇతరులకు ప్రదర్శించవే. పొందుకున్న దాన్ని ఇతరులకు ప్రదర్శించడమే క్రైస్తవ జీవితం.
యేసుక్రీస్తు రక్షణ పొందుకున్నావు, రక్షణ ప్రదర్శించాలి, ఇతరులకు చూపించాలి, ఇతరులకు రక్షణలోకి తీసుకొని రావాలి. యేసుక్రీస్తు దయను పొందుకున్నావు, ఆ దయను ప్రదర్శించి వారిని లేవనెత్తాలి. యేసుక్రీస్తు ప్రేమను పొందుకున్నావు, ఆ ప్రేమ ప్రదర్శించి ప్రేమ చూపించి వారిని ప్రేమలోనికి, యేసుక్రీస్తు ప్రేమలోనికి తీసుకొని రావాలి. అది దేవుని యొక్క దృక్పథము. 7 మాటలు ధ్యానించడం మంచిదే, కానీ ఆ 7 మాటలు నన్నేం చేసింది, నాకేమై ఉన్నది, వాట్ డస్ ఇట్ మీన్ టు మీ, నా జీవితంలో ఎటువంటి పరమార్థాన్ని తీసుకొస్తుంది అనేది ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయ అనేది మీలో నాలో ఉండాలి. ఆ దయ ఉండటం అంటే యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా మనము ముందుకు కొనసాగాలి. 4వ మాటగా దేవా నా దేవుని ఎందుకు చేయి విడిచితివి, అక్కడ యాంగ్విష్, దుఃఖం. ఎటువంటి దుఃఖం అంటే చచ్చిపోతాను భయంతో కూడిన దుఃఖం కాదు, భయంతో కూడిన దుఃఖం కాదు, ప్రేమతో కూడిన దుఃఖం. అది నన్ను విడిచితే ప్రభా, అయినప్పటికీ నేను నిన్ను విడివను, నువ్వు చెప్పిన పని చేస్తాను. నన్ను విడిచినప్పటికీ నువ్వు నన్ను మరణించడానికి లోకానికి పంపించి నేను మరణిస్తాను. నువ్వు నన్ను విడిచినా ఎడబాలని చెప్పి ఎడబాసినా కూడా నువ్వు చెప్పిన క్రియ చేస్తాను. ఎందుకంటే మీరు గనక నన్ను విడిచిన విధానాన్ని చూసినట్లయితే, మీరు గనక నన్ను విడవకపోతే ఈ లోకంలో ఉన్న కోట్ల మంది విడవబడతారు, దయచేసి గమనించండి అని చెప్పి, దేవా నా ఎందుకు చేయి విడిచితివి అనే మాటతో సంఘర్షాన్ని, ఆ యొక్క సందిగ్ధాన్ని, ఆ యొక్క వార్, ఇట్స్ ఎ వార్, అదొక యుద్ధం, మనసులో జరిగే యుద్ధం. లోకంలో కత్తులతో, కటారులతో, బాంబులతో, గన్నులతో, తుపాకులతో జరిగే యుద్ధం కంటే మనసులో జరిగే యుద్ధం చాలా చాలా ప్రమాదకరం, చాలా ఘోరమైనది, చాలా దుఃఖాన్ని తీసుకొని వస్తుంది. కానీ అక్కడ జరిగిన యుద్ధం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి తండ్రికి యుద్ధం జరగలేదు అక్కడ. కానీ నన్ను ఇది తన బిడ్డగా చేసుకోవడానికి యెహోవా యేసుక్రీస్తుని విడిచిపెట్టాడు, యేసుక్రీస్తు విలువబడ్డాడు నన్ను తన బిడ్డగా చేసుకోవడానికి. దయచేసి గమనించండి, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందు కొనసాగాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యాంగ్విష్, దుఃఖం, బాధ, రోదన, పీడన, వీటన్నిటినీ దేవుడు అధిగమించి యేసుక్రీస్తుకి ఒక జ్ఞానమును ఇచ్చాడు. అందుకనే ఆ జ్ఞానములో మనము ముందుకు వెళ్ళాలని జ్ఞాపకిస్తున్నాం. 5వ మాట, ఐ థర్స్ట్, నేను తప్పిగొనుచున్నాను. సఫరింగ్ అంటే ఏంటి? బాధ, నిట్టూర్పు, కష్టం, ఇరుకు, ఇబ్బంది. ఒకసారి సమరయకి వెళ్తుండగా యేసుక్రీస్తు వారు ఒక బావి దగ్గర ఆగారు. సమరయ స్త్రీ వచ్చింది, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. ఆ అమ్మ వేషభూషణ చూసి, నేను యూదుడు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నాడని చెప్పింది. మీరు మాతో సాంగత్యం లేదు కదా, మేము ఎట్లా ఇవ్వనంటే, యేసుక్రీస్తు వారు అంటారు, నేను ఇచ్చే నీరు కనుక నువ్వు తాగితే ఇంకెప్పటికీ దప్పిగా కొనవు. జీవ జలమును నేనే, ఐఎమ్ ద ట్రూ వాటర్ ఆఫ్ లైఫ్. జీవజలమును నేనే, జీవాహారమును నేనే, జీవజలమును నేను ఇచ్చు నీళ్లు తాగితే ఎన్నడూ దప్పిగను. దయచేసి గమనించండి పిల్లరా, నీ పాపము నా పాపమును క్షమించడానికి, నిన్ను నన్ను పరలోకము చేర్చడానికి, నిన్ను నన్ను దుష్టలోకం నుండి పరలోక మార్గంలో నిలబెట్టి ఆ యోగ్యమైన స్థలానికి తీసుకొని వెళ్ళాలని నీటి బుగ్గలు, నీటి ఊటలు, నిజ జీవితము, జీవజలముల ఓటైన యేసుక్రీస్తు వారే దప్పికొనవలసిన అవసరం వచ్చింది. దయచేసి గమనించండి పిల్లరా. చాలామంది అంటారు యేసుక్రీస్తు అక్కడ దప్పికొన్నదంటే, నాకు దప్పిగా ఉన్నదంటే చాలామంది అనుకుంటారు భౌతికపరమైన దాహం అనుకుంటారు. దట్ ఇస్ ట్రూ, భౌతికపరమైన దాహమే, నీళ్లు అడిగారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు భౌతికపరమైన దాహం కంటే ఈ సమరయ స్త్రీను నా బిడ్డగా చేసుకోవాలి అనే దాహం. ఈనాటికి కూడా యేసుక్రీస్తు దాహం కొనుచున్నాడు. ఈనాటికి కూడా దేవుడు నిన్ను దాహంతో కొనాలనుకుంటున్నాడు. ఈనాటికి కూడా నిన్ను దేవుడు నీ పైన దాహం కలిగి ఉన్నాడు, తపన కలిగి ఉన్నాడు. నా బిడ్డ జవదాటకూడదు, నా మాట జవదాటకూడదు, నా బిడ్డ ద్వారా ఎంతోమంది ఈ జీవజలపూటను తాగాలి, ఈ జీవజలపూటను ఆస్వాదించాలి, నిత్య జీవానికి రావాలని ఆ రోజు భౌతికపరమైన దాహంతో పాటు ఈ స్త్రీని నా బిడ్డగా చేసుకోవాలి అని ఒక దాహం దాహం తీర్చింది ఆ అమ్మాయి పాపం. సరే,
నువ్వు ఎవరు అంటే నేను మెస్సయ్య అన్నప్పుడు, సరే నీ గురించి చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అన్నాడు. ఆమె ఉంది, నాకు ఒక్కొక్క భర్త కాదనంటే, అవును నీకు నీ 5వ 6వ భర్తను తీసుకొని రా అంటాడు. ఇదేంటినా నా గురించి ఇంత తెలిసినట్టు మాట్లాడుతున్నాడు, నా గురించి మొత్తం సత్యం చెప్తున్నాడు అంటే ఈయన మనిషి కాదు, ఈయన మెస్సయ్య అని చెప్పి ఆ ఒక్క స్త్రీ వెళ్ళి సమరయకు వెళ్ళి, మనం వెతుకుతున్న మెస్సయ్య ఈయన. అదే యేసుక్రీస్తు ఏమన్నారు, ఒకరోజు రాబోతున్నది, ఈ యెరూషలేములోనో సియోన్లోనో ఆరాధించడం కాకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆరాధించగలరు. దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అనే మాట మాట్లాడుతుంది. దయచేసి గమనించండి ప్రియులారా, స్త్రీ వెళ్ళి ఊరికి వెళ్ళి మనం అనుకుంటున్న మెసేజ్ ఈయననే అని చెప్పి ఆ ఊరిని మార్చింది. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని దాహమును గనక మనం తీర్చగలిగితే ఒక ఉద్యమం కలుగుతుంది. దయచేసి గమనించండి, దేవుని దాహం తీర్చింది ఆ స్త్రీ. భౌతికపరమైన నీరు గురించి వస్తే తన జీవితాన్ని తెలుసుకున్న దేవుడు ఏ దాహంతో యేసుక్రీస్తు వచ్చారో ఆ స్త్రీను ఆ బిడ్డగా చేసుకోవాలి, ఆ స్త్రీకి రక్షణ దయచేయాలని చెప్పిన ఆ స్త్రీ ఏం చేసిందంటే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని యేసుక్రీస్తు దాహాన్ని తీర్చింది. ఈరోజు యేసుక్రీస్తు అదే దాహం కొరకు ఉంటున్నాడు. దయచేసి గమనించండి, ఒక్క స్త్రీ యేసుక్రీస్తు దాహాన్ని తీర్చింది, ఆ ఒక్క స్త్రీ ఊరంతటిని మార్చింది. యేసుక్రీస్తు దాహాన్ని నువ్వు తీర్చగలిగితే నువ్వు ఎంతో మందికి ఒక రక్షణ కారకుడు అవుతావు, రక్షణలోనికి తీసుకొచ్చేవాడు అవుతావు, రక్షణలో కొనసాగించేవాడు అవుతావు. అందుకనే ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ఈ దాహము అనేది చాలా క్లిష్టమైనది, కీలకమైనది. దాహంలో మనకి బాధ ఉంది, దాహంలో మనకి రోదన ఉన్నది, దాహానికి. అందుకని అంటారు కదా, చనిపోయిన లాజరు గురించి చూసినట్లయితే చనిపోయిన లాజరు, ధనవంతుడు లాజరు ఆ సన్నివేశాన్ని చూస్తే లాజరు ధనికుడు ఏమంటాడు, అయ్యా ఆ లాజరు యొక్క చిటికిన వేలుని వీటిని నీటిలో ముంచి ఒక్క చొక్క నాకు దయచేయి అంటాడు. ఈ లోకంలో భౌతికపరమైన దాహము మనల్ని భౌతికంగానే మిగిల్చి వేస్తుంది. యేసుక్రీస్తు ఉన్న దాహాన్ని మనల్ని పరలోకానికి చేరుస్తుంది. అబ్రహాం రొమ్మున కూర్చొని జీవించినంత కాలము ఆ ధనవంతుడు యేసుక్రీస్తులో లేడు, యేసుక్రీస్తు అంటే తెలీదు. తన జీవితాన్ని ఆ ద్రాక్షరసముతోనూ మందు పదార్థాలతోనూ మత్తునిచ్చే పదార్థాలను తన దాహాన్ని తీర్చుకున్నాడు. నరకానికి వెళ్ళేసరికి ఈ భౌతికపరమైన దాహాన్ని తీర్చిన వాడు ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి చిటికిన వేలు నీటిలో ముంచి ఒక చుక్కను కావాలంటాడు. దయచేసి గమనించండి పిల్లల, అలాంటి ఎన్ని ఏర్లు, ఎన్ని చుక్కలు, ఎన్ని బాటిల్స్, ఎన్ని మత్తు పదార్థాలు, ఎన్ని దారగా పోసి ఉంటాడు ధనవంతుడై ఉన్నప్పుడు. దయచేసి గమనించండి, దేవుడు కోరేది నన్ను మన గురించి దాహం తప్పిస్తున్నాడు. ఈనాటి కూడా యేసుక్రీస్తు తప్పిస్తున్నాడు. నేను రక్షించబడ్డాను చాలు అని కాదు, నేను రక్షించబడ్డాను, నేను ఇతరుల రక్షణలోనికి తీసుకొని వస్తానా? దేవుని దాహం తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని దాహం తీర్చడానికి నీ జీవితాన్ని దేవుని సమర్పించుకుంటావా? సమరస్త్ర వెళ్ళి ఊరంతటిని మార్చిన విధానంగా కనీసం నిన్ను నువ్వు మార్చుకుంటావా? అంతవరకైతే చాలు. ఊరు మారాల్సిన అవసరం లేదు, ఊరిని మార్చాల్సిన అవసరం లేదు. మీ ఉన్న ఊరిని నువ్వు వెళ్ళి దేవుడిని మార్చని చెప్పుకొని వాళ్ళందరూ నేను హేళన చేస్తూ నిన్ను అవమానపరిచే విధానం అవసరం లేదు. నిన్ను నువ్వు మార్చుకుంటే నీ మార్పు జీవితమే వారికి ఒక మెసేజ్ అయిపోతుంది. నువ్వు మారిన విధానమే చాలామందికి ఒక రక్షణలోనికి తీసుకునే విధానం ఉంది. దేవుడు నీ కొరకు నా కొరకు ఇంకా తప్పిస్తున్నాడు. ఆ తప్పనని తీరుద్దామా? ఆ దాహాన్ని తీరుద్దామా? ఆ దాహం తీర్చడానికి కేవలం ఒకే ఒక పని, ఆయన చెప్పిన మాటను గైకొని ఆయన ఇచ్చిన రక్షణ కొనసాగిస్తూ రక్షణలోనికి ఇతరులకు తీసుకొని రావాలని ఒక ఆలోచన. సమాప్తమైనది 6వ మాట, సమాప్తమైనది. ఈ మాటలో మనం చూస్తున్నాం ఏంటంటే సమాప్తమైనదని దేవుడు బాధతో అనట్లేదు, సమాప్తమైనదని దేవుడు యేసుక్రీస్తు వారు బాధపడట్లేదు, సమాప్తమైనదని యేసుక్రీస్తు వారు కృంగిపోవట్లేదు, కృషించిపోవట్లేదు. సమాప్తమైనదని ఏమంటున్నానంటే అది ఒక జయ జీవితం. ఇట్స్ ఫినిష్డ్. ఎస్, ఐ హ్యావ్ డన్ వాట్ యూ హ్యావ్ టోల్డ్ మీ లార్డ్. ఇట్స్ అ విక్టోరియస్ క్రై. అది ఒక జయ జీవితమైన జయకరమైన ఒక కేక. సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్డ్. ప్రభా, నువ్వు దేని కొరకు నన్ను పంపించావు, అది నేను ముగించి నీ దగ్గరికి వస్తున్నాను. నన్ను ఈ లోకానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎందుకు పంపించాడో నా జీవితాన్ని ముగించుకొని యేసు దగ్గరికి వెళ్ళాలి. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్. అదే పౌలు అంటాడు కదా,
నా నా పరుగు పందాన్ని నేను తుదముట్టించాను. I have run my race, I finished my course. There is laid up for me a crown of righteousness. నీతి కిరీటం నాకు దాచబడినది. నా పరుగు పందాన్ని నేను తుదముట్టించాను ప్రభువా, నేను ముగించాను. కార్యారంభం కంటే కార్యాంతము గొప్పది అంటారు. ఆరంభం ఎట్లుంటే దేవుడు ఆరంభించింది ఖచ్చితంగా. ఎందుకంటే దయచేసి గమనించండి ప్రియులారా, ఈ కార్యారంభము దేవుడు చేశాడు. రక్షణ అనే కార్యారంభము దేవుడు నీలో చేశాడు. దాన్ని కొనసాగించేవాడు యేసు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 చాలా ఇంపార్టెంట్ వర్స్. మీలో ఈ సత్కార్యం ఆరంభించిన వాడు యేసుక్రీస్తు రాకడ వరకు దాన్ని కొనసాగిస్తాడు. హీ విల్ కంటిన్యూ, గాడ్ విల్ కంటిన్యూ వాట్ హీ హ్యాస్ స్టార్టెడ్. ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ యూ అలౌ హిమ్ టు డూ ఇట్. యేసుక్రీస్తు వారు ప్రారంభించిన దాన్ని కొనసాగించడానికి నువ్వు యేసుక్రీస్తుకి నిన్ను సంపూర్ణ సమర్పించుకో, అంతే చాలు. ఇంకేం అవసరం, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అట్లా చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను దీని యొక్క మార్గం నడిపించుతాడు. అందుకనే ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏదైతే దేవుడు ముగించాడో మనకి అది ప్రారంభం. ఏదైతే యేసుక్రీస్తు వారు ముగించి వెళ్ళిపోయారో మనకు అది ప్రారంభం. ప్రారంభించుకొని దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుద్దాం. 7వ మాట, ఫాదర్ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. ప్రభువా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకొంచున్నాను. వాట్ జాయ్, సంతోషం, సమాధానం. నా ఆత్మను నీకు అప్పగించుకొంచున్నాను. ఐఎమ్ హ్యాపీలీ గివింగ్ మై సోల్ టు యూ బికాజ్ ఐ హ్యావ్ డన్ వాట్ యూ హ్యావ్ టోల్డ్ మీ టు డూ. నువ్వు నా జీవితంలో నేను ఏదైతే చేయాలని నువ్వు అనుకున్నావో సమస్తమును తూచా తప్పకుండా, ఒక్క పొల్లు అటు వెళ్లకుండా, ఒక్క పొల్లు ఇటు వెళ్లకుండా నేను చెప్పిన మాట చేసి ఇదిగో నా ఆత్మ నీకు సమర్పించుకొంచున్నాను. దయచేసి గమనించండి పిల్లరా, తన ఆత్మను దేవుడికి సమర్పించుకొని ఆయనతో కూడా లేపబడిన వారి ఆత్మను దేవుడు కాచుకునే విధానంగా కొలసీలకు రాసిన పథకం మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు వారు తన ఆత్మ దేవుడికి సమర్పించుకున్నారు. ఆ ఆత్మను బట్టి మనకి రక్షణ కలిగింది. ఆ రక్షణ కలిగిన మనము ఈనాటికి మన ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 1:3 చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అది మనందరూ చదువుకుంటే మనకు తెలుస్తుంది. అక్కడ తేటగా పౌలు అంటాడు, నీ ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్నది. ఎలాగైతే తన ఆత్మను అప్పగించాడో మన ఆత్మను ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ స్థానికంగా మన ఆత్మను పరలోకంలో యెహోవా తండ్రికి అప్పగించి కూర్చున్నాడు. ఏ రోజైతే తిరిగి వస్తాడో, బ్రతికి ఉంటే మన శరీరం మహిమా శరీరంగా మారే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. చనిపోయి ఉంటే ఆ యొక్క మృతుల నుండి లేచి మన ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్న. దయచేసి గమనించండి, అవర్ సోల్ ఈజ్ హిడ్ విత్ ద లార్డ్. మన ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్నది. దాచబడిన ఆత్మను పైకి తీసుకుని వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోండి. నేను నా ఆత్మనికి అప్పచెప్పుకొంచున్నాను ప్రభువా. ఇదిగో ప్రతి ఒక్క ఆత్మ నా కొరకు తప్పిస్తున్న నాలో ఉన్న ఈ ఆత్మలన్నింటినీ నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. దయచేసి గమనించండి. When he commended his spirit, when he committed his spirit to God the Father, he also gave all of our spirits to God, and our spirits are safe with the Lord now. దేవుని యందు దాచబడి ఉన్నాయి. ఆయన వచ్చిన రోజుకి రెండవ రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుని ముందుకు వెళ్ళాలనేది మా దేవుని యొక్క తపన. పిల్లల దయచేసి గమనించండి, ఈ 7 మాటలు మనం గమనించినట్లయితే క్షమాపణ, రక్షణ, దయ, బాధ, ఓదార్పు, నిట్టూర్పు, దుఃఖము, బాధ, ఓదార్పు, నిట్టూర్పు, జయ జీవితము, సంతోషము, ఆనందము, పరమానందము, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఎలాగైతే దేవుడు వీరిని క్షమించారు, వీరికి తెలియదు కాబట్టి క్షమించు ప్రభావ, మనకి తెలిసేసినప్పటికీ క్షమిస్తున్నాడు కాబట్టి ఇంకా క్షమాపణ కోరే విధానంలోకి రాకుండా రక్షణ ఇచ్చిన దేవుణ్ణి రక్షణలో కొనసాగుతూ మన జీవితమే ఒక రక్షణగా మారాలని, ఆ రక్షణలో ఉన్నప్పుడు ఇతరులను యేసుక్రీస్తు వారి యొక్క రక్షణలో లేని వారిని చూసి ఎలాగైతే దేవుడు యేసుక్రీస్తు వారు దయ కలిగి ఉన్నాడు, ఆ దయను పొందుకొని మనము దయ ద్వారా ఎంతోమందికి మనము రక్షణను పరిచయం చేయాలని దేవుడు కోరుతున్నాడు.
మన దుఃఖ పరిస్థితులలో బాధపడవలసిన అవసరం లేదు. దుఃఖ పరిస్థితులలో మనం రోధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమస్త దుఃఖాన్ని దిగమింగిన యేసుక్రీస్తు మన దేవుడు, సమస్త రోగమును తీసివేసిన దేవుడు మన దేవుడు, సమస్త అంగలార్పును నాట్యపుగా మార్చే దేవుడు, మన యొక్క కన్నీటిని కవిలలో దాచుకొని దానికి విలువనిచ్చే దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన దాహాన్ని తీరుద్దాం. తపిస్తున్నాడు, పరితపిస్తున్నాడు, ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా అని. ఇకనైనాను, ఇప్పటికైనాను, ఇక మీదటైనాను నా పిల్లలు నా దగ్గరికి తిరిగి వస్తే వారిని నేను ప్రేమించి హత్తుకొని వారిని దీవిస్తానని చెప్పిన యెహోవా ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. సమాప్తమైనది ప్రభువా, నువ్వు సమాప్తం చేసినది నేను ముగిస్తాను ప్రభువా అనే ఒక జయకరమైన కేక మనం కూడా వేయాల్సిన అవసరం ఉన్నది, అవకాశం ఉన్నది. ఎలాగైతే మన ఆత్మ దేవుని దాచబడి ఉన్నదో ఆయన వచ్చినప్పుడు ఆత్మ దేవుని యందు ఎత్తబడే విధానంలో ఉండాలని కోరుచున్నాడు. కాబట్టి అట్టి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లు మనందరం శుక్రవారంన దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి తన రాకడకై సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, చిత్తం పరలోకంలో అలాగే ప్రభు మీద నెరవేరునుగాక. మొదటి ఆహారం మీద మాకు దయచేయము, అట్లా అపరాధం చేస్తే మనం క్షమించే ప్రకారం అపరాధము క్షమించము, మనం శోధనలోనికి తేకీ నుండి తప్పించము. రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిండిన సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి దీవించి కాచి కాపాడను గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి గమనించండి, ఈస్టర్ రోజున 10:30కి మామూలుగా మనకి ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. అందులో కూడా మాకు ఏకీభవించి మమ్మల్ని దీవించవలసిందిగా కోరుచున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ ఫ్రైడే.